సంకల్ప పత్ర పేరుతో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. గత 5 ఏళ్లలో అవినీతి రహిత పాలన అందించామన్నారు పార్టీ నేతలు. 5 ఏళ్ల పాలనను చూసి మరోసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలంటున్నారు. సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నామన్న నేతలు 2022 వరకు 75 లక్ష్యాలను పెట్టుకున్నట్టు చెప్పారు. బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి భరత్ సిద్ధంగా ఉన్నారు. భరత్, సంకల్ప పత్ర మీన్స్ ఒక ప్రామిసరీ నోట్. కాసేపటి క్రితమే బీజేపీ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. 2022 లక్ష్యంగా 75 లక్ష్యాలతో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సో అందులో ఎక్కువ ప్రాధాన్యత దేనికి అండ్ ఎందుకు? కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాదాపు వారం రోజుల ముందు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అంటే తొలి విడత పోలింగ్కి ఇంకా కేవలం 2-3 రోజులు మాత్రమే ఉంది. ఈసీ నిబంధనల ప్రకారం 48 అవర్స్ బిఫోర్ పోలింగ్, ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అంటే 48 అవర్స్ బిఫోర్ రిలీజ్ చేయాలి. సో ఇవాళే డెడ్ లైన్ ఉంది, ఇవాళే రిలీజ్ చేసింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కువగా 72,000 రూపాయలు ఇస్తాము అది అన్నారు. అయితే బీజేపీ మేనిఫెస్టోలో పెద్దగా జనాకర్షక హామీలేవి లేవనే చెప్పాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఏదైతే రైతులకు సహాయం ప్రధానమంత్రి కృషి సమ్మాన్ యోజన ఏదైతే ఇస్తున్నారో సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఉన్నా సరే సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. అది 5 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే ఇస్తున్నారు. దీన్ని ఎన్ని ఎకరాలు ఉన్నదాంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వాలని కొత్తగా మేనిఫెస్టోలో ప్రకటించారు. తర్వాత స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, చిన్న సన్నకారు రైతులకు 60 సంవత్సరాలు దాటితే వాళ్లకు పెన్షన్ ఇవ్వాలని కూడా బీజేపీ మేనిఫెస్టో నిర్ణయించింది. ఆ పెన్షన్ అమౌంట్ ఎంత అన్నది మేనిఫెస్టోలో పేర్కొనలేదు. బట్ రైతులకు పెన్షన్ 60 సంవత్సరాలు దాటితే అన్నది ఒక కొత్త కాన్సెప్ట్. దీంతోపాటు 2022 వరకు హౌసింగ్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కళ్ళకు కూడా 2022 వరకు ఇల్లు నిర్మించి ఇస్తాం. దేశంలో ఉన్న వాళ్ళందరికీ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. ఖచ్చితంగా 2022 లోపు అందరికీ ఇల్లు ఇస్తామని వాగ్దానం చేశారు. తర్వాత 2024 వరకు ప్రతి ఇంటిలోనూ నల్లా ఉంటుంది. ఆ నల్లా నుంచి నీళ్లు వస్తాయి. అంటే ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా పక్కా నీరు, పైప్డ్ వాటర్ కనెక్షన్ ఇస్తామని కూడా బీజేపీ ప్రామిస్ చేసింది. గతంలో ప్రతి ఊరికి కూడా దేశంలో కరెంటు లేని గ్రామాలకు కూడా విద్యుతీకరణ కల్పించి చూపించాం. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో చాలా చోట్ల గ్రామాల ఎలక్ట్రిఫికేషన్, విద్యుతీకరణ కంప్లీట్ కాలేదు, వాటిని చేసి చూపించాం. అదేవిధంగా 2024 వరకు ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు సప్లై చేస్తాం. అంటే మన రాష్ట్రంలో ఏదైతే మిషన్ భగీరథ ఉందో అటువంటి కార్యక్రమాన్ని దేశం మొత్తం మీద చేస్తాం. దీన్ని మొదలుపెట్టింది గుజరాత్లో నరేంద్ర మోడీ మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి పైపుడు వాటర్ ఇచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇక కోర్ ఇష్యూస్, బీజేపీ లేకపోతే సంఘ్ పరివార్కు సంబంధించిన 3 కోర్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి రామ మందిర నిర్మాణం. ప్రతి ఎలక్షన్ మేనిఫెస్టోలోనూ అది ఉంటుంది. ఈసారి కూడా రామ మందిర నిర్మాణం ఉంది. అయితే విత్ ఇన్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, అంటే రాజ్యాంగ పరిధిలో రామ మందిర నిర్మాణానికి అవసరమైన ప్రక్రియను వేగవంతం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇంకొక కొత్త అంశం వచ్చి చేరింది, శబరిమల ఇష్యూ. సో శబరిమల అంశంలో సుప్రీంకోర్టు ముందు ప్రస్తుతం రివ్యూ పిటిషన్ పెండింగ్లో ఉంది. సమర్థవంతమైన వాదనలు వినిపించడంతో పాటు ఒక చట్టం తీసుకొస్తాం. అంటే ఇప్పుడు మత విశ్వాసాలు, ఫెయిత్స్ అండ్ బిలీఫ్స్, విశ్వాసాలు నమ్మకాలకు కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ లేదు, రాజ్యాంగపరమైన గ్యారంటీ అన్నది లేదు. శబరిమల విషయంలో జరిగింది అదే. రాజ్యాంగపరంగా ఎటువంటి గ్యారంటీ లేకపోవడంతో శబరిమలలో ఉన్న సంప్రదాయం కానీ ఆచారం కానీ దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. సో ఇక ముందు అలా జరగకుండా, శబరిమల లాంటి ఇష్యూస్ జరగకుండా ఒక కాన్స్టిట్యూషనల్గా ఒక రాజ్యాంగపరమైన ప్రొటెక్షన్ తీసుకొస్తాం. ఇటువంటి ఆచారాలు దేవాలయాల్లో కానీ లేకపోతే వేరే చోట కానీ ఏవైతే ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయో వాటిని ఎవరు కూడా వాటి జోలికి రాకుండా ఒక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సో ఇది ఒక కొత్త అంశం. దాంతోపాటు సంఘ్ పరివార్ మొదటి నుంచి చెప్తున్న ఐడియాలో ఆర్టికల్ 370 రద్దు జమ్మూ కాశ్మీర్లో. ఇటీవల చాలా చర్చ జరిగింది. అది ఈ టర్మ్లోనే తీసేసే అవకాశం ఉంది, ఎందుకంటే బీజేపీ క్లియర్ మెజారిటీ వచ్చింది అని అనుకున్నారు. బట్ ఇప్పుడు మేనిఫెస్టోలో ఈ 370కి కారణమైన ఆర్టికల్ 35A ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు ఇస్తుంది. ఆర్టికల్ 35Aను ఇల్లీగల్గా డిక్లేర్ చేస్తాం. అంటే అది
చెల్లదు అని డిక్లేర్ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు బీజేపీ మేనిఫెస్టోలో. అదేవిధంగా గతంలో ఉంటున్నదే ఏదైతే కామన్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి, అన్ని మతాలకు ఒకే రకాల చట్టాలు ఉంటాయి, హిందూ మతానికి లేదా ముస్లింలకు క్రిస్టియన్లకు అందరికి కూడా ఒకే రకమైన చట్టాలు ఉంటాయని కూడా మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఎన్ఆర్సీ ఏదైతే అస్సాంలో చేస్తున్నారో ఎన్ఆర్సీని అది దేశంలో మిగతా ప్రాంతాల్లో కూడా చేస్తాం. అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, అక్రమంగా వచ్చిన వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించేసేందుకు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ చేస్తామని కూడా చెప్పారు. సో పెద్దగా జనాకర్షక హామీలు ఏమి లేవు. 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఒకటి, ఈ రైతు స్కీమ్ ఏదైతే ఉందో 6,000 ఇస్తున్నారో దాన్ని అందరి రైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు. ఎక్కువగా నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే జాతీయవాదం మీద ఎన్నికలు పోతున్నందున ఈ ఆర్టికల్ 370 రద్దు చేస్తాం, లేకపోతే ఆర్టికల్ 35A రద్దు చేస్తామంటే కాశ్మీర్లో సీట్లు రాకపోవచ్చు, కానీ దాన్ని అంశంగా చూపి దేశవ్యాప్తంగా మిగతా చోట్ల సీట్లు గొడగొట్టాలన్నది బీజేపీకి సంబంధించిన స్ట్రాటజీ అని మనం చెప్పొచ్చు. సౌమ్య, కానీ భరత్, పేదల జీవితాల్లో మార్పే మా లక్ష్యం అంటోంది. సో అదేంటి, పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చెప్పిందా, మేనిఫెస్టోలో ఏమైనా పెట్టిందా? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు హౌసింగ్ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు నిర్మించి ఇస్తాం. ఇప్పటికే దాదాపు చాలా రాష్ట్రాలకు కూడా ఇల్లు మంజూరు చేశారు, తెలంగాణకు కూడా మంజూరు చేశారు. కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉండడం వల్ల అది కట్టలేదు. ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపు 10 లక్షల ఇల్లు మంజూరు చేశారు. 1.5 లక్షల ఇల్లు కొత్తగా ఈ 5 సంవత్సరాల్లో కట్టారు. అయితే అవి సరిపోవు, ఇంకా కూడా అందరికీ ఇల్లు నిర్మించాలంటే ఇంకా సరిపోవు. దాన్ని ఆ లక్ష్యాన్ని 2022 వరకు పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రధాన అవసరమైన నీళ్లు కూడా 2024 వరకు ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు ఇస్తామని ప్రామిస్ చేశారు. 2024 5 years తీసుకున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ మాత్రం 2022 వరకు తీసుకున్నారు. ఇక మిగతాకు సంబంధించి కాంగ్రెస్ లాంటి హామీలు ఇవ్వలేదు. న్యాయ పథకం ఏదైతే ఉందో సంవత్సరానికి 72,000 ప్రతి కుటుంబానికి ఇస్తామన్న అటువంటి హామీల జోలికి పోలేదు. బట్ రైతుల విషయానికి వస్తే మాత్రం రైతులకు ఒక హామీ ఇచ్చారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి చిన్న సన్నకారు రైతుకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. దాంతోపాటు ఎక్కువగా బీజేపీకి వ్యాపార వర్గాలు అండగా ఉంటాయి. ఇటీవల జీఎస్టీ వల్ల ఆ వ్యాపార వర్గాలు దూరం అవుతున్నాయన్న ఉద్దేశంతో వ్యాపారులకు ఒక 2-3 స్కీమ్స్ అనౌన్స్ చేశారు. అదేంటంటే క్రెడిట్ కార్డ్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ లాగా మర్చెంట్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తామని అనౌన్స్ చేశారు. దాంతోపాటు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా ఎవరైతే వ్యాపారులు జీఎస్టీ ఫైల్ చేస్తున్నారో వాళ్లకు ఇస్తామని కూడా చెప్పారు. జీఎస్టీని సరళీకరణ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో జీఎస్టీ ఒకటే స్లాబ్కు కుదిస్తామని చెప్పింది. బట్ జీఎస్టీని ఇంకా సింప్లిఫై చేస్తామని మాత్రమే బీజేపీ హామీ ఇచ్చారు. సో ఓవరాల్గా హామీలు వీటంటే ప్రజాకర్షక హామీల కంటే ఎక్కువగా జాతీయవాదం మీదే ఎన్నికలకు వెళ్తున్నట్లు మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాంక్రీట్గా ఇది డైరెక్ట్గా ఎవరికి బెనిఫిట్ చేసే స్కీమ్. ఆ తర్వాత ఇంకొకటి, రైతులకు ఒక ముఖ్య హామీ ఇచ్చారు. 1,00,000 వరకు రైతులు గనక లోన్ తీసుకుంటే గనక 1,00,000 వరకు రుణం తీసుకుంటే 0% ఇంట్రెస్ట్, 1% కూడా వడ్డీ ఉండదు, ఛార్జ్ చేయరు. రుణాలన్నీ కూడా 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు 5 సంవత్సరాల లోపు ఆ రుణాన్ని గనక తిరిగి చెల్లిస్తే వాళ్లకు 0% వడ్డీ పడుతుంది అన్న విషయాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే సంకల్ప పత్ర పేరిట మేనిఫెస్టో కాకుండా ఇది మా సంకల్పం అంటూ బీజేపీ తన మేనిఫెస్టోను వెల్లడించింది. కాంగ్రెస్తో పోలిస్తే అయితే పెద్దగా ప్రజాకర్షక హామీలు అయితే లేవు. కాంగ్రెస్ ఆర్టికల్ 370ని మేము కంటిన్యూ చేస్తామంది, వీళ్ళు ఆర్టికల్ 370ని రద్దు చేస్తాం, ఆర్టికల్ 35Aని ఇల్లీగల్గా డిక్లేర్ చేస్తామని కూడా ప్రకటించారు. సౌమ్య. Yes. All right, Bharat.